అమరావతిలో జరిగిన 5 లక్షల కోట్ల అవినీతిపై ప్రధానికి లేఖ రాసే దమ్ముందా? పవన్ కళ్యాణ్ కి పసుపులేటి సందీప్ సవాల్. అమరావతిలో 5 లక్షల కోట్ల రూపాయల ఘరానా దోపిడీ జరిగిందని ఈ సమాచారం జనసేన పార్టీ మంగళగిరి, జూబ్లీహిల్స్ పార్టీ కార్యాలయాలు, ఫిలిం ప్రొడక్షన్ ఆఫీస్, పవన్ కళ్యాణ్ ఇంటికి జనసేన మరియు పవన్ కళ్యాణ్ ఈమెయిల్ ఐడీలకి సమాచారం పంపుతున్నాను. అవినీతి నిర్మూలనకే పార్టీ పెట్టానని జబ్బలు చర్చుకునే పవన్ కళ్యాణ్లో నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాలతో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలి. లేఖ రాయని పక్షంలో పవన్ కళ్యాణ్కి ఈ ఘరానా దోపిడీలో ఘనమైన వాటా ఉన్నదని రుజువైనట్టే. అనంతపురంలో మొదలుపెట్టిన ఈ అవినీతి సమగ్ర సమాచారం, ఫ్లెక్సీల ఏర్పాటు కార్యాచరణ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రదర్శిస్తాను. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఓర్వలేని పవన్ కళ్యాణ్ ఇళ్ల పట్టాల భూముల్లో అవినీతి జరిగిందని ప్రధానమంత్రి గారికి లేఖలు రాశారు. ఈ లేఖల్లో ఎలాంటి వాస్తవం లేదనేది కూడా ప్రజలకు తెలుసు, పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన సంతృప్తి పరచడం కోసం ఇలాంటి లేఖలు రాశారని కూడా ప్రజలందరూ గ్రహించాలి. ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి అనంతపురం నడిబొడ్డు నుండి సవాలు విసురుతున్నాను. అమరావతిలో జరిగిన 5 లక్షల కోట్ల ఘరానా దోపిడీ గురించి నిన్న నేను అనంతపురంలో నడిబొడ్డున ఫ్లెక్సీ చేయడం జరిగింది. వాటిలో పూర్తిగా సమగ్ర సమాచారం కూడా వివరించడం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నరేంద్ర మోడీకి లేఖ రాయాలని కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా అవినీతి మూలనపై నేను పోరాటం చేస్తానన్న పవన్ కళ్యాణ్కి నిజంగా చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే నరేంద్ర మోడీకి లెటర్ రాసి కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఆ లేఖ రాయని ఎడల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి అమరావతిలో గణనీయమైన వాటా ఉందని కూడా ప్రజలందరూ గ్రహించాలి. అంతేకాకుండా వాటికి సంబంధించిన విచారాలని ఆయన పార్టీ కార్యాలయానికి, పవన్ కళ్యాణ్ పర్సనల్ వ్యక్తిగత మెయిల్ కూడా నేను పంపించడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నది కూడా ప్రజా ప్రయోజనాల కోసమో, భావితరాల భవిష్యత్తు కోసం కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని వంచడానికి, అమరావతిలో 5 లక్షల కోట్ల దోపిడీ కోసం, అంతేకాకుండా పెత్తందారుల అభివృద్ధి కోసం వాళ్ళు పొత్తు పెట్టినారని కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిరుపేదల బాంధవుడైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలమైన మెజార్టీతో గెలిపించి మరోసారి అధికారం ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చివరిగా ఈ అమరావతిలో 5 లక్షల కోట్ల దోపిడీ చేసిన పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడుల సంబంధించిన ఈ ఫ్లెక్సీ ప్రదర్శనని రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో కూడా నేను తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయబోతున్నాను. అంతేకాకుండా ఈ అనంతపురంలో మొదలుపెట్టిన ఈ ఫ్లెక్సీ ప్రదర్శన రేపు 2-3 రోజుల్లో మళ్ళీ సింగనమల నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు దీన్ని తీసుకెళ్తానని కూడా నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కుట్రలని తిప్పికొట్టి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్కి మరోసారి ముఖ్యమంత్రిని చేసి మెజార్టీని ఇవ్వాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.